మన కళ్ళ ముందు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నా నా ఓట్లు కాదన్నా, వీళ్ళ ఇప్పుడు అందరి ఓట్లు అన్ని నేను ఐలయ్య గారు కూడా చెప్పిన నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు. లే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. ఒక్క నాకు 10 ఓట్లు, లేకపోతే బీరయ్య గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించిన. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నాను కూడా చెప్పిన. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెస్లో ఉన్నాను. నేను ప్రెస్ పెట్టిన నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన. ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టినా, అప్పీల్ చేసిన మీకు కూడా నేను. సరేనా? ఓకే అన్న.